దాంట్లో కామారెడ్డి జిల్లాలో వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపించి పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. 2 నిందితులను అరెస్టు చేసి ల్యాప్టాప్, 4 మొబైళ్ల ఫోన్లు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. యూపీఐ ద్వారా డబ్బులు సేకరించి కమిషన్ పొందుతున్నట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 1930కి లేదా సైబర్ పోర్టల్లో నాకు పోయి ఇమీడియట్గా దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లాగిన్ చేస్తే వాళ్ళు కోరుకున్న డబ్బులు కూడా ఆ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత లేట్ చేస్తే వాళ్ళకు అంత నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కొత్త మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఇమీడియట్గా డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా అది అప్లికేషన్లో ఉంది. ఆ అప్లికేషన్ కూడా ఫేక్ అప్లికేషన్ అది. సో దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉండేది. సో ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అమౌంట్ లాస్ అయిన వెంటనే మనము దాన్ని రిపోర్ట్ చేస్తే ఆ అమౌంట్ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వర్క్ చేసిన అన్నోన్ వెబ్సైట్స్ కానీ లేకపోతే అన్నోన్ లింక్స్ ఎవరు కూడా క్లిక్ చేయవద్దు. అండ్ ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే